అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం. నోరున్న వాళ్ళని, పేదవారిని, బడుగు బలహీన వర్గాల వాయిస్గా వినిపించే వారిని అణగద్రొక్కాలని, వీళ్ళని అణగదొక్కితే జగన్మోహన్ రెడ్డి గారిని చులకనగా చూడొచ్చిన ఒక కప్ప కుట్రతో ఈ రాష్ట్రంలో ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నిర్వర్తించకుండా, దేని మీద దృష్టి సారించకుండా బలమైనటువంటి నాయకుల్ని అణచివేస్తే, అలజడి సృష్టిస్తే పరిపాలన చేసుకెళ్ళొచ్చిన ఒక గొప్ప ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆ కోణంలోనే ఈరోజు ఉదయాన్నే మా నాయకుడు, మాజీ మంత్రి, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఒక బలమైన నాయకుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటికి వెళ్ళి 4 అంతస్తులు పోలీసు వారు వెళ్ళి, మరి వాళ్ళ కుమారుడు విదేశాల్లో చదువుకొని వచ్చాడు, చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, అపంసపం తెలియనటువంటి ఆ పిల్లాడిని తీసుకొని వచ్చి అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. నిజంగా అగ్రిగోల్డ్ వ్యవహారంలో రాజు పాత్ర ఉంటే జోగి రమేష్ గారు ₹1 కోటి దగ్గర ఖర్చు పెట్టి మోసపోయాడు. అది తప్పుదా ఒప్పా అనేది నిర్ణయించాల్సింది అధికారులు. ఆ అధికారులు ఒక ప్రొసీజర్ని అది బాగుంటేనే, ఎలిజిబిలిటీ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ కోణంలో చేయిస్తే ఇప్పుడు వచ్చి ఏదో ఒక రకంగా ఈ వాయిస్ ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నారు. జోగి రమేష్ని కట్టడి చేయాలని, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలని, జోగి రమేష్ని అపఖ్యాతి తేవాలని. ఆ కోణంలోనే ఈరోజు అతని కుమారుణ్ణి అతని ఇంటికి బహిరంగంగా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయటం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్ర పూర్తిగా అర్థమవుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకు చేయాల్సినటువంటి మేలును మర్చిపోయి, ఇచ్చిన హామీలను మర్చిపోయి, ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో పేదల యొక్క బడుగు బలహీన వర్గాల వాయిస్ని కట్టడి చేయాలని ఒక ఆలోచనతోనే ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. దానిలో పావు జోగి రమేష్ గారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు, పేదలు జోగి రమేష్కి అండగా ఉండటానికి సిద్ధంగా ఉంటాం. ఏ పరిస్థితికి వెళ్ళినా జోగి రమేష్ని అండగా ఉండటానికి సిద్ధంగా ఉంటాం. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సహాయ సహకారాలతో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జోగి రమేష్ కుటుంబానికి అండగా ఉంటారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలతో పాటు ఉన్నత కులాల్లో ఉన్న పేదవారిని కూడా కాపాడుకోవాలన్న గొప్ప ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పార్టీ. ఏదో ఉడతూపులకి చింతకాయలు రాలితే ఏదో పోలీస్ కేసులు పెట్టేస్తే అయిపోదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది, ఎలా చేస్తూ ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఏ విధంగా దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు చేస్తూ ఉన్నారు అనేది ఈరోజు ఈనాడు పేపర్లో చూసాం. అసలు చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో అని NCRB రిపోర్ట్స్లో భారతదేశం దళితులు, బడుగు బలహీన వర్గాల మీద జరిగిన దాడుల్లో 4వ స్థానంలో ఉంది. ఈరోజు ఈనాడు పేపర్ రాస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంట దళితుల మీద దాడులు జరిగినాయంట, అఘాయిత్యాలు ఎక్కువ జరిగినాయని చేస్తూ ఉన్నారు. ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు. మీరు ఇష్టం వచ్చిన రాతలు రాసి వక్రీకరిస్తే ప్రజలకు అర్థమవుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేద ప్రజలకు ఎంత అండగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎవరికి ఎలా జరిగినాయి, ఎక్కడన్నా చిన్న అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రియాక్ట్ అయ్యారు, ఎంత ప్రతిపాదించారు, ఎంత పేదవారికి అండగా ఉన్నారనేది మీరు వచ్చిన తర్వాత ఎన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయో, ఎంత కర్కశంగా దాడులు చేయిస్తూ ఉన్నారో, పేద ప్రజలను ఏ విధంగా భయపెడతా ఉన్నారో, దానిలో ప్రధాన భూమికే జోగి రమేష్. జోగి రమేష్ కుమారుని అరెస్ట్ చేయడం అనేది దారుణం, అమానుషమని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పిందో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా జోగి రమేష్ గారి కుటుంబం మీద ఈరోజు కక్ష సాధింపు బిగిన్ చేశారు. ఈరోజు పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకి ఇంటి దగ్గరికి వెళ్ళి
కుటుంబ సభ్యులందరూ కూడా భయభ్రాంతులు చేసే విధంగా ఏదైనా పొరపాటు జరుగుంటే ఏదైనా వాళ్ళకి ఏదైనా అపోహలుంటే నోటీసులు ఇచ్చి నోటీసుల ద్వారా రిప్లై కూడా అడగచ్చు. కానీ అకస్మాత్తుగా ఉదయం 5 గంటలకే ఇంటికి వెళ్ళిపోయి దాదాపు 15 నుంచి 20 మంది మఫ్టీలో ఉన్న పోలీసులు అని చెప్పని ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళ కుమారుణ్ణి అక్రమంగా ఈరోజు ఇక్కడ ఏసీబీ ఆఫీస్ తీసుకురావడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు జోగి రమేష్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి చక్కటి వాయిస్ ఇచ్చే వ్యక్తి, ప్రభుత్వ వైఫల్యాన్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా జోగి రమేష్ గారు, ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అటువంటి జోగి రమేష్ గారిని భయపెట్టే విధంగా, ఎందుకంటే ప్రభుత్వం చేసే తప్పుడు కార్యక్రమాలని మాట్లాడకూడదు, మీరు మాట్లాడితే మీకు మీ పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని చెప్పని ఒక ఎగ్జాంపుల్ చూపెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక్కటే చెప్తున్నాం, మీరు ఎన్ని కక్ష సాధింపులు చేసినా జైలు శిక్షగా సిద్ధంగా ఉంటారు తప్ప ఏ ఒక్కరూ కూడా భయపడే పరిస్థితి లేదు. జోగి రమేష్ గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా కూడా అండగా ఉంటుంది. మీరు పెట్టే తప్పుడు కేసులకి భయపడే పరిస్థితి లేదు. వాళ్ళు అన్ని విధాలా కూడా ఏ విధంగా అయితే భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆ విధంగా లీగల్గానే ఆ స్థలాలను కొనుక్కుంటే దాంట్లో తప్పుడు రాతలు అని చెప్పని ఏదో విధంగా వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని చేయడం అనేది ఇది చాలా బాధాకరం. నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను మీ మీడియా ద్వారా, మనం ప్రతి సంవత్సరం కూడా మేలు అమ్మఒడి ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకరికి ఇస్తానంది, మీరు అందరికి ఇస్తా అని చెప్పారు. కనీసం ఆ ఒక్కరు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? ఈరోజు బళ్ళు ఓపెన్ అయిపోయినాయి. మనం జూలై ఆల్రెడీ ఆగస్టుకు వచ్చేసాం ఆల్రెడీ. ఇవాళ వరకు మీరు అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు? అదే రైతు భరోసా మేము 20,000 ఇస్తా అన్నావు, గతంలో ఇచ్చిన అమౌంట్ కూడా ఇవ్వాలి కదా, గతంలో ఇచ్చిన అమౌంట్ అయినా ఇప్పుడు ఇవ్వాలి కదా. ఈ పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఇవన్నీ నిలదీస్తామేమో అని చెప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఎక్కడ పడితే అక్కడ అక్రమ కేసులు పెట్టి దాడులు చేసి చంపేయడాలు కూడా మీరు చూశారు కదా. మన నంద్యాల కానీ వినుకొండలో చూశారు కదా ఏ విధంగా దారుణంగా చంపేశారో. ఎన్నాళ్ళు చేస్తారు మీరు ఈ అరాచకాలు? ఎన్నాళ్ళు మీరు చేసేది అరాచకాలు? దీనివల్ల భయపడతారా? రెట్టింపుగా మీ మీద కోపంతో బయట రావడం జరుగుతుంది. దయచేసి మీకు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని ప్రజలకి మంచి పరిపాలన అందించండి. అలా కాకుండా మీరు అక్రమ కేసులు పెడతాం, మిమ్మల్ని చంపేస్తాం, మేము దాడులు చేస్తామంటే మేము కూడా తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి మీరు గమనించాలని మాత్రం మీ అందరికీ హెచ్చరిస్తున్నాను నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.